ఇద్దరు పర్సన్స్ బీఆర్ఎస్ లో చాలా కీలకమైనటువంటి పర్సన్స్, ఒకే ఫ్యామిలీ, ఏం జరుగుతుంది అసలు? అంటే క్యూరియాసిటీ ఉంటుంది మీడియాకి కానీ బయట ఉన్న వాళ్ళకి కానీ. ఎందుకంటే ఇద్దరు అప్కమింగ్, అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్న నాయకులు. సరే, కవిత గారి మీద ఒక ఆరోపణ వచ్చి ఆమె కొంతకాలం జైల్లో ఉండి వచ్చింది. కేటీఆర్ ఏమో కంటిన్యూస్గా మినిస్టర్గా ఉంటూ వచ్చాడు ఈ 10 ఏళ్ళు కూడా. సో ఇద్దరు సమఉజ్జీలుగా పోటీలో నిలవాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదవి మీద ఇద్దరికి ఆకాంక్ష ఉంటే ఉండొచ్చు. బయటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కాకపోయినా కేసీఆర్ తర్వాత ఆ బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచన ఇద్దరికి ఉంటే ఉండొచ్చు. ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను లాంగ్ బ్యాక్, మొదటి టర్మ్లో, కేసీఆర్ గారు మొదటి టర్మ్లో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగారు కేటీఆర్ని, ఒకవేళ మీ చెల్లె నీకు ముఖ్యమంత్రి పదవికి పోటీకి వస్తే ఎట్లా స్పందిస్తావని అడిగాను. అంటే ఆమెకు ప్రయారిటీ ఇస్తాను నేను, ఆమె అడిగింది ఏది కాదనలేదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆమెకే ఉంటుంది, నేను ఆమె విషయంలో మాత్రం ఆమెకే ప్రాధాన్యత ఇస్తా, ఆమెకి ఏది అడిగినా నేను కాదనను అన్నాడు. కాబట్టి డిస్ప్యూట్ ఆయన అన్నమాట మీద నిలబడితే మాత్రం నిజంగానే కవిత గారి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఆమెకుంటే ఆయన అడ్డుదలుగుతాడని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ లోపల బాధ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఈ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి పదవి లేకపోయినా ముఖ్యమంత్రికి తక్కువ కాకుండా పరిపాలన చేశాడు. ఆయన తన డిపార్ట్మెంట్స్లోనే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన జోక్యం చేసుకున్నాడు. ప్రతి మినిస్టర్ మీద తనకు ఒక ఆధిపత్యం ఉండేది. వాళ్ళు వచ్చి ఆయన్నే కలిసేవాళ్ళు, ఎందుకంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండకపోయేది కాబట్టి ఇనాగరేషన్స్ కూడా ముఖ్యమంత్రి గారు పోవాల్సిన వాటికి ఆయనే పోయేవాడు. ఇంటర్నేషనల్ మీటింగ్స్కు ఈవెంట్స్ కూడా ముఖ్యమంత్రి గారికి పిలిపిస్తే ఆయనే పోయేవాడు. కాబట్టి ముఖ్యమంత్రి కంటే తక్కువ ఏం చేయలేదు ఆయన. ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అని చెప్పొచ్చు మనం. లాస్ట్ 10 years కంటే కూడా లాస్ట్ 5 years ఇంపార్టెంట్. అయితే కవిత గారు నిజంగానే ఆ పదవిని ఆశించి ఆమె ఆ స్థాయికి రైజ్ అయితే కనుక ఈ నెక్స్ట్ 4 yearsలో, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం బీఆర్ఎస్దే అగ్రగామి పాత్ర. బహుశా వాళ్ళు ఈ కాలపరిమితి దాటినాక టీఆర్ఎస్గా కూడా మార్చవచ్చు బీఆర్ఎస్ను. అక్కడ ఏంటంటే ఫ్రీజ్ చేస్తారు టైటిల్స్. ఒక పార్టీ తన పార్టీని వదులుకున్నప్పుడు వెంటనే వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఫ్రీజ్ చేస్తారు. 3 years ఏమో ఉంటుంది. బహుశా కొద్ది రోజులలో ఆ మార్పు జరగవచ్చు, ఎందుకంటే జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ గారు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. చూపెడితే కనుక మన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవాడు. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్గా అది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆ 3 years 4 years ఏదైతే ఇప్పుడు జమిలీ ఎన్నికలు అయితే కనుక 3 yearsకి ఎలక్షన్ వస్తుంది, లేదు యథావిధిగా రావాలంటే 4 years అవుతుంది. అప్పుడు వచ్చే ఎలక్షన్స్ నాటికి కవిత గారు కనుక ఆ స్థాయికి రైజ్ కావాలంటే ఆమె చాలా చేయాల్సి ఉంటుంది. ఐజ్ ఆన్ టుడే ఉన్న పరిస్థితుల్లో ఆమె ముఖ్యమంత్రి అంటే, అయితే కవిత గారికి కనుక నా పోటీలో ఉండాలి, లేదంటే ఆ పదవి నాకు కావాలి అనుకుంటే ఆమె డెఫినెట్గా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. ఆ కుటుంబంలోని వాళ్ళకే కాదు, బయట ఉన్న వాళ్ళకు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరికి ఉండదమ్మా ముఖ్యమంత్రి అవకాశం వస్తుంది అనుకుంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కోరిక ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మేమెందుకు కాకూడదని చెప్పి కాంగ్రెస్లోనే 4-5 తయారయ్యారు. ఇప్పుడు సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, జగ్గారెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా అందరికీ ఆ కోరిక ఉంది. టీఆర్ఎస్లో ఉండడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే టీఆర్ఎస్ ఉన్నంతకాలం ఆ కుటుంబం తప్ప బయట వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి బయట వాళ్ళకు ఆ స్వప్నాలు ఏమి ఉండవు. అందులో ఉన్న వాళ్ళకు ఉంటే హరీష్ రావు గారికి ఉంటుంది, కేటీఆర్కి ఉంటుంది, కవితకు ఉంటుంది, ఇంకా సంతోష్ కూడా ఉండొచ్చు. ఆ కుటుంబం వరకే అది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు అది కుటుంబ పార్టీగానే ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, ఎవరు అన్నా కాదన్నా కుటుంబం యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి స్థానం అనేది ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే. అందరికంటే ఒక కేసీఆర్ గారి చేతిలోనే ఉంటుంది ఆ పదవి. తను ఉంచుకోవాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా. అయితే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ పదవి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్ చాలా సివియర్గా వినిపించింది. నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనేది అది మంత్రివర్గం నుంచి స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ పదే అదే మాట చెప్తూ వచ్చినప్పటికీ చివరిలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ అనే మాట ఇప్పుడు కూడా మళ్ళీ పదే చెప్తున్నప్పుడు, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కాబోతున్నారని కేటీఆర్ కూడా చెప్తున్నప్పుడు ఎందుకని మళ్ళీ సడన్ గా ఈ పేర్లు ఆమె నేనైతే ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనో ఆ లక్ష్యం కోసమో ఇప్పుడు ఆమె బయటికి రావడం కానీ కార్యక్రమాలు చేయడం కానీ లేదు. ఆమె ఏంటంటే జైలు పోయే ముందు బీసీల ఒక ఎజెండా తీసుకొని పనిచేస్తూ ఉండే. దాదాపు చాలా మీటింగ్స్ పెట్టింది. నేనే ఒక 3 మీటింగ్స్ అటెండ్ అయ్యాను.
ఆమె ఏంటంటే జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలి అనేది ఆ విగ్రహం పెట్టే లక్ష్యంతోనే ఆమె బీసీలు అందరినీ ఒకటి చేశారు. దాదాపుగా ఒక 50-60 కులాల వాళ్ళు ఆ మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేశారు. అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు, కుల సంఘాల నాయకులు. కవిత గారికి లోపల ఆకాంక్ష ఉంటే ఉండొచ్చు, కానీ ఆమె ఇప్పుడు తీసుకున్న ఎజెండా బీసీలది. ఆమె బయటికి రావడమే, ఇప్పుడు జైలు నుంచి వచ్చాక ఒక 3 నెలలు విశ్రాంతి తీసుకొని ఆరోగ్యం కూడా కొంత కుదుటపడ్డ తర్వాత మళ్ళీ ఆమె మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి ఎంచుకున్న అస్త్రం ఏదైతే ఉన్నదో బీసీల లోకల్ బాడీస్ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్స్ అనేది ఆమె తీసుకున్నది. అయితే నేను ఆమెను అప్రిషియేట్ చేస్తా. నేను మా బీసీ సోదరులందరికీ కూడా మీ ద్వారా నేను చెప్తున్నది కూడా ఏంటంటే, బీసీల ఎజెండాను కవిత తీసుకోవడం అనేది దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చాలాసార్లు మీడియాలో దాదాపు 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, సూర్యుడిని చూపెడితే వేలును చూడొద్దు అని చెప్తున్నాను నేను. సూర్యుడు ఏంటంటే ఇష్యూ, ఒక ఇష్యూ మీద ఎవరు కలిసి వచ్చినా కలుపుకోపోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే బీసీలలో ఉన్న అనైక్యత, ఇది స్వాతంత్రం వచ్చిన కాదు చూస్తూనే ఉన్నాం. ఏ కులంలో కూడా ఐక్యత లేదు. నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, మొట్టమొదటిసారి ఒక 300 కాపులలో, నేను 300 కాపు సామాజిక వర్గం కాబట్టి ఈ కులంలోనున్న ఒక ఐక్యత తీసుకొద్దామని చెప్పి రవిచంద్ర గారి నాయకత్వాన, ఉద్దిరాజు రవిచంద్ర ఇప్పుడు రాజ్యసభ మెంబర్, అంటే గంగుల కమలాకర్ గారు మినిస్టర్ ఉండేవారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్. తర్వాత విఠల్ బీజేపీలో ఉన్నాడు, టీఎస్పీఎస్సీ ఫస్ట్ మెంబర్. ఇంకా కొంతమంది రౌత్ కనకయ్య గారు అని చెప్పి గ్రూప్ 1 ఆఫీసర్ ఉండి తర్వాత మంత్రి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. మేము కొంతమందిని కలిసి ఒక అపెక్స్ కమిటీ అని, మాకు శంకర్ బాలకృష్ణరావు గారని సిబిఐలో పనిచేశాడు. ఇంకా వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు, ఇంకా కొంతమంది ఈ 300 కాపుల్లో ఉన్న శాసనసభ్యులు కావచ్చు, ఉన్నత స్థానంలో ఉన్న కేశవరావు లాంటి వాళ్ళు కావచ్చు, అందరి సహకారంతో వివిధ పార్టీల్లో ఉన్న బీజేపీలో ఉన్న మీసాల్ చంద్రయ్య లాంటి వాళ్ళు, ఇట్లా అందరినీ సమీకరించి జిల్లా నాయకులను వీళ్ళందరినీ కూడా పిలిచి ఒక ఎఫర్ట్ పెట్టాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఇంత వివరంగా అంటే, బీసీలో కులాలలో ఉన్న అనైక్యతను పోగొట్టడానికి ఒక ఎఫర్ట్ అనేది 300 కాపు కమ్యూనిటీ చేసింది. ఆ ఎఫర్ట్ ఇప్పుడు కొంత సత్ఫలితాలను ఇస్తున్నది. సో మేము ఈ ఈ లోపాన్ని గమనించి అందరిని ఒకటి చేయాలనే తలంపుతోని ప్రధాన సంఘాలైన పుట్టం పురుషోత్తమరావు గారు కానీ, అట్లాగే దేవయ్య గారు, కొండ దేవయ్య గారు, అట్లనే కాచిగూడ సంఘం, వీళ్ళందరినీ ఒక కట్టడి మీద తేవడానికి ప్రయత్నం చేసినా చాలా వరకు సక్సెస్ అయినాం. ఇవాళ 300 కాపుల్లో ఒక ఐక్యత అనేది కనబడతా ఉన్నది. ఏంటంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా కొండ దేవయ్య గారు, అపెక్స్ కమిటీ కన్వీనర్గా పురుషోత్తమ గారు, అట్లా కాచిగూడ సంఘం ప్రెసిడెంటు, ఇట్లా ఎవరి కార్యక్రమాలు, వెంకటేశ్వరరావు గారు, మణికొండ వెంకటేశ్వరరావు గారు సమర్థవంతంగా వాళ్ళ పాత్ర నిర్వహిస్తూ కలిసి పనిచేస్తున్నారు. అంటే జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ ఉద్యమంలో దేవేందర్ గౌడ్ వచ్చిన తర్వాత, ఇంకా కొన్ని సంఘాలు వచ్చిన తర్వాత, మీరు ఒక్క వేదిక మీద ఒక పార్టీగా కలిసి పనిచేయకపోయినా కూడా, వేర్వేరు పార్టీలుగా వేర్వేరు సంఘాలుగా ఉన్నా కూడా సమాంతరంగా ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేయాలి అన్నారు. ఇవాళ కాపులలో కానీ ఇతర సంఘాలలో కానీ కావాల్సింది అదే. సో 300 కాపులలో ఆ ప్రయత్నం సఫలీకృతం